సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ ఛాపిని త్రిపుర చైవ మహాత్రిపుర సుందరి సుందరీ చక్రనాదా చ సామ్రాజ్ఞి చక్రిణీ తదా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభ సర్వపాటల కులానాదాం నయనాదా సర్వాం నయనివాసిని శృంగారనాయకా చేతి పంచవింశతినామభి సువంతి మహాభాగం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యమౌమశౌ సిద్ధిర్మహాద్యసః. ఈ శ్లోకాలను హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఉపదేశించిన నామములు. ఇది సింహాసనేసి అంటే సింహాసనాన్ని అధిష్ఠించిన దేవి. లలిత అతి సుందరమైన క్రీడలు కలది, భక్తుల పట్ల లాలిత్యము కలది. మహారాజ్ఞి ఈ విశ్వమంతటికి పట్టాభిషిక్తురాలని ఏకైక రానిది. వర అనగా శ్రేష్ఠురాలు లేదా భక్తులకు వరాలను అనుగ్రహించేది. అంకుశ అంకుశాన్ని ధరించినది అంటే త్రిశూలమును నియంత్రించగలిగేది. చాపిని చెరుకుగడ్డ ధనస్సును ధరించినది. త్రిపుర సృష్టి స్థితి లయ కారణములైన మూడు పురాలను ఉన్నది. మహాత్రిపుర సుందరి ముల్లోకాలకు సాటిలేని సౌందర్యం కల మహామాయ సుందరి అత్యంత మనోహరమైన రూపం కలది. చక్రనాథ శ్రీచక్రానికి యజమానురాలు. సామ్రాజ్ఞి అఖండ సామ్రాజ్యాన్ని పాలించే మహారాజ్ఞి. చక్రిణి శ్రీచక్రంత స్వరూపిణి. చక్రేశ్వరి అన్ని చక్రాలకు అంటే శరీరంలోని 6 చక్రాలకు కూడా ఆదిదేవత. మహాదేవి దేవతలందరిలోనూ గొప్పదైన దేవి. కామేశి కోరికలను సిద్ధింపజేసేది. పరమేశ్వరుని అర్ధాంగి. పరమేశ్వరునికి అర్ధాంగి అయిన పరమేశ్వరి అన్నింటి అధికారం కలది. కామరాజప్రియ మన్మధుని చేత పూజింపబడే శివునికి ప్రియమైనది. కామకోటి పీఠంలో విరాజిల్లుతున్న దేవి. చక్రవర్తిని సర్వలోకాలను శాసించే సార్వభౌమాధికారిణి. మహావిద్య మోక్షాన్ని ప్రసాదించే పరమజ్ఞాన స్వరూపం. శివ మంగళకరమైనది మరియు శుభాలను ఇచ్చేది. అనంగవల్లభ మన్మధుని యొక్క ప్రాణశక్తి. సర్వపాటల ఎర్రని కాంతితో ప్రకాశించేది. కులనాద కుల మార్గము అంటే శక్తి ఆరాధనకు మార్గం చూపించేది. ఆమ్నయనాద వేదాలకు అంటే ఆమ్నయాలకు ఆదిదేవత. ఎవరైతే పరమేశ్వరి అయిన ఈ లలితాదేవి యొక్క ఈ 25 నామాలను నిత్యం స్తుతిస్తారో వారు అష్టసిద్ధులను, అఖండమైన యశస్సును మరియు సకల సౌభాగ్యములను పొందుతారు. Don't forget to like and subscribe.